హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ పని మీద హైదరాబాద్కి వెళ్తున్నాము అని చెప్పా కదా. అదేంటంటే నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళైతే వర్క్ చేయాలన్నమాట. నేను ప్రజెంట్ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నానండి. 6 ఇయర్స్గా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. బట్ నా కరెంట్ ప్రాజెక్ట్లో నేను ఇప్పుడు హైబ్రిడ్ మోడల్లో వర్క్ చేయాలండి. 10 days ఆఫీస్కి వెళ్ళాలి, 10 days ఇంట్లో వర్క్ చేయాలన్నమాట. సో అందుకనే హైదరాబాద్కి అయితే వచ్చాను. 6 ఇయర్స్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి సడన్గా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి అంటే కొంచెం భయంగా, టెన్షన్గా ఉంది. చూడాలి ఎలా ఉండబోతుందో. నేనైతే ఆఫీస్కి స్టార్ట్ అయ్యానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ అది. సో నేనైతే గచ్చిబౌలి ఇన్ఫోసిస్ క్యాంపస్కి అయితే వచ్చానండి. ఫస్ట్ టైం అండి రావడము ఈ క్యాంపస్కి. ఇంతకు ముందు అయితే పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్కి అయితే వెళ్ళాను. అది 450 acres ఉంటుందండి. చాలా పెద్ద క్యాంపస్. ఈ క్యాంపస్ కూడా పెద్దగానే ఉందండి. చాలా ట్రీస్, చాలా గ్రీనరీ, చాలా బాగా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ ట్రీస్ అవన్నీ. చూడండి మీరు కూడా క్యాంపస్ ఎలా ఉందో. ఇక్కడ ఈసీసీ బిల్డింగ్ కనిపిస్తూ ఉంది కదండి. ఇదైతే అకామిడేషన్ బిల్డింగ్ అన్నమాట. ఎవరన్నా క్లయింట్స్ వచ్చినా లేదన్నా ఎవరన్నా ఇన్ఫోసిస్లో న్యూగా జాయిన్ అవుతూ ఉన్న పీజీస్ అవి వెతుక్కోవటానికి కొంచెం టైం పడుతుంది కదా. సో వాళ్ళకైతే ఇక్కడ 1 week వరకు ఫ్రీగా అకామిడేషన్ ఇస్తారండి. బాగుంటుందండి అకామిడేషన్. 3 star హోటల్ లాగా ఉంటుందన్నమాట ఫెసిలిటీస్. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆఫీస్ క్యాంపస్ మొత్తము చాలా బాగుంటుందండి గ్రీనరీ తోటి. ఇక్కడ ఈ వ్యూ కనిపిస్తుంది కదండి. ఇదైతే పార్కింగ్ బిల్డింగ్ పైనుంచి అయితే షూట్ చేశానండి. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదండి, ఇదైతే ఫిష్ పాండ్ అన్నమాట. ఇన్ఫోసిస్ క్యాంపస్లోనే ఇలా మెయింటైన్ చేస్తారా గ్రీనరీ, లేదంటే రిమైనింగ్ ఆఫీసెస్లో కూడా ఇలానే ఉంటుందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను ఇంతకు ముందు అయితే కాగ్నిజెంట్లో జాబ్ చేశానండి. బట్ నేను ఫుల్గా వర్క్ ఫ్రమ్ హోమే చేశాను అప్పుడు 4 years జాబ్ చేస్తే. నెక్స్ట్ అయితే ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యాను అన్నమాట. క్యాంపస్కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైము. సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఆఫీస్లో అనిపించింది. నెక్స్ట్ ఇదైతే క్రికెట్ గ్రౌండ్ అండి. చాలా పెద్దగా ఉంది కదా. ఫైర్ యాక్సిడెంట్స్ లేదంటే మాక్ డ్రిల్స్ అవి జరిగినప్పుడు అందరూ ఇక్కడ అసెంబుల్ అవుతూ ఉంటారంట. నెక్స్ట్ ఇది చూసారా, నేనైతే దీన్ని చూసి మర్మం అనుకున్నానండి. కనకంబరాలు ఇలాంటి ఫ్లవర్స్లో వేసి అల్లుకుంటూ ఉంటాం కదా, మంచి స్మెల్ వస్తుందని. బట్ అదైతే మర్మం కాదండి. బట్ చూసేదానికి అచ్చం అలాగే ఉంది. నెక్స్ట్ ఇదైతే ఫుడ్ కోర్ట్ అండి. చూసారా ఎంత బాగుందో. ఎంట్రన్స్ దగ్గర ఇలా ట్రీస్ చాలా బాగా పెంచారు కదా. చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ అండి. ఈ గచ్చిబౌలి క్యాంపస్లో అయితే 2 food courts ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఫుడ్స్ అయితే దొరుకుతాయండి. నెక్స్ట్ ఇలా అయితే మనం వర్క్ చేసే బిల్డింగ్లోకి స్వైప్ చేసి అయితే లోపలికి రావాలండి. ఒకసారి చూడండి బిల్డింగ్ ఎలా ఉంటుందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది రిసెప్షన్ అండి. ఏదైనా క్వైరీస్ అవి ఉంటే ఇక్కడ అడగాలన్నమాట. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదండి, ఇదే జనరల్ వర్క్ ఏరియా.
ఇక్కడ ఓడిసి రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఏటీఎం మెషిన్స్ ఉంటాయి. ఇంకా ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి మోర్ ఉంటుంది. ఇలా ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి అన్నమాట. జిమ్ ఉంటుంది, సలూన్ ఉంటుంది, ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఉంటుందండి క్వైరీస్ కోసము. ఇక్కడ కనిపిస్తుంది కదా డే కేర్ సెంటర్, మన కిడ్స్ని ఇక్కడ డే కేర్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్యాంపస్లో చాలా పెద్ద ఓపెన్ ఆడిటోరియం ఉందండి. ఇక్కడ కిడ్స్ టు వర్క్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది ప్రెజెంట్. ఇది ఇంకొక ఆడిటోరియం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది. నా డే అయితే ఆఫీస్లో ఇలా గడిచిందండి. నెక్స్ట్ అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అండి ఆఫీస్ ఎగ్జిట్. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ సైకిల్స్ కనిపిస్తాయి అన్నమాట. చాలా పెద్ద క్యాంపస్ కదండి, సో వాక్ చేయలేని వాళ్ళు ఇలా సైకిల్స్లో వెళ్ళొచ్చు అన్నమాట. చాలా సైకిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే ఆఫీస్కి వచ్చేటప్పుడు స్వైప్ చేసి లోపలికి రావాలి, అండ్ వెళ్ళేటప్పుడు స్వైప్ చేసి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే నాకు టీసీఎస్ క్యాంపస్ కనిపించిందండి. అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా దగ్గరలోనే ఉందన్నమాట, ఇన్ఫోసిస్కి వెళ్ళే దారిలోనే. ఇదేనండి టీసీఎస్ కంపెనీ. నెక్స్ట్ ఇదే దారిలోనే గచ్చిబౌలి స్టేడియం కూడా వస్తుందండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదే గచ్చిబౌలి స్టేడియము. అంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.